తెలంగాణలో బీజేపీ పార్లమెంట్ ఎన్నికల సమర శంఖం మోగించింది. రాష్ట్ర వ్యాప్తంగా విజయ సంకల్ప యాత్రల పేరుతో ప్రచారాన్ని మొదలుపెట్టింది. 5 క్లస్టర్లలో 1 మినహా 4 క్లస్టర్లలో యాత్రలు మొదలయ్యాయి. నారాయణపేట జిల్లా మక్తల్లో కృష్ణానదికి పూజలు చేసి విజయ సంకల్ప యాత్ర చేపట్టారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఉట్కూరులో రైతులు, చేనేత కార్మికులతో మాట్లాడారు. సింగారం గేట్ దగ్గర రోడ్ షో నిర్వహించారు. మాగనూరు మండలం మక్తల్లో రోడ్ షో తర్వాత జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. విజయ సంకల్ప యాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సంపదను కాంగ్రెస్ దోచుకుంటోందని, ఢిల్లీకి సూట్ కేసులు పంపుతోందని ఆరోపించారు. తెలంగాణ సొమ్మును ఎన్నికల ప్రచారానికి వాడుకుంటున్నారని చెప్పారు. రాహుల్ గాంధీ ట్యాక్స్ను తెలంగాణ ప్రజలపై వేస్తున్నారని కామెంట్ చేశారు కిషన్ రెడ్డి. రోజు రాహుల్ గాంధీ తెలంగాణను దోచుకొని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖర్చు పెట్టడం కోసం చూస్తా ఉన్నాడు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు ఓటేసిన పాపాన ఈరోజు తెలంగాణ సంపదను దోచి ఢిల్లీలో